హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసులో ఋషి సార్ వచ్చిన తర్వాత సీరియల్ ఏమైనా హైప్ వచ్చిందా లేకపోతే హైప్ తగ్గిందా అనేసి మనం మాట్లాడుతున్నాం. నాకు తెలిసి అయితే సీరియల్ హైపే తగ్గింది. యాక్చువల్గా రాకముందు మనం ఎప్పుడు వస్తాడు అనేసి మనం ఇంట్రెస్ట్గా పెట్టి చూస్తాను. ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు ఋషి సార్కి ఒక మాట లేదు, ఒక ఉనికి లేదు, ఒక ఏం లేదు. అసలు ఎండీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, చలాకీగా అంత ఫాస్ట్గా ఉన్నాడు. ఇప్పుడు రంగాగా తెచ్చినారు. రంగాగా తెచ్చిన తర్వాత ఎందుకు ఆ క్యారెక్టర్ని అలాగనే డల్ చేసేస్తారు అనేసి నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే విధంగా అనిపించింటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తారు, చాలా మంది చూసినప్పుడు ఆ డైరెక్టర్ గారు కూడా చూస్తారు. అప్పుడు కొంచెం సీరియల్ స్టోరీ ఏమైనా మారుస్తారని చూద్దాం. వాళ్ళ మరదలు ఈరోజు ఒక మాట అంది కదా, వాళ్ళ మరదలు మేము చిన్నప్పటి నుంచి బావా నన్ను చూసాడు కదా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు, ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అనేసి ఒక హింట్ ఇచ్చారు మనకి. అసలు చిన్నప్పటి నుంచే ఋషి సార్ అక్కడ ఉంటే ఇప్పుడు ఎండీగా ఉండేవారు అటైతే ఈ ఋషి సారు రంగా వేరేనా లేకపోతే ఎలా మ్యాచ్ చేస్తారు ఏమనేసి అసలు మనకు అర్థమే కావట్లేదు కదా. అసలు సీరియల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ వారం అంతా కూడా వేస్ట్ చేస్తారు. అసలు శైలేంద్ర లెటర్ చదివిన లెటర్నే మళ్ళీ చదివేది ఏంది, మళ్ళీ చూపించేది ఏంది. అసలు సీరియల్ ఏ రోజు ఏమన్నా జరిగిందా మీరే చెప్పండి. అసలు ఒక్క పాయింట్ కూడా అట్ట జరుగుతా ఉన్నట్టు ఉంది, కానీ ఆడే నిలిచిపోయింది. సార్ ఋషి సారు ఆ అమ్మాయి వసుధర గారిని చూసేదానికి ఒక రోజంతా పడిపోయింది. అసలు ఒక రోజంతా పడిపోయింది. శైలేంద్ర ఏం చెప్పాడు, లెటర్ రాశాను అని చెప్పేసాను. మళ్ళీ లెటర్ రాశాడు, డూప్లికేట్ రాశాడు. ఆ లెటర్లో ఏముందో మళ్ళీ ఈ లెటర్లో అదే రాసేయడానికి ఒక ఎపిసోడ్. అసలు సీరియల్ ముందుకే జరగట్లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అసలు నెక్స్ట్ సీరియల్ ఏం జరుగుతుంది ఇంకా వసుధర గారు లేస్తారు. వసుధర గారు లేసి ఋషి సార్ అంటారు. ఋషి సార్ కాదు రంగాను అనేసి అంటారు. ఆ అమ్మాయి వచ్చి మధ్యలో మరదలు గారు వచ్చి మా బావ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాడని చెప్పడం, మళ్ళీ స్లో కలపడం, ఇదే జరుగుతా ఉంటుంది అనుకుంటాను. నాకు తెలిసి వారం వరకు కొంచెం ఫాస్ట్ చేయండి డైరెక్టర్ గారు. కొంచెం ఫాస్ట్ చేస్తానంటే సీరియల్ మూమెంట్ బాగుంటుంది. మీకు కూడా అదే విధంగా అనిపించింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలా కొత్తగా ఎవరైనా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.